ప్రేక్షకులకు నమస్కారం. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సరే నెగ్లెక్టెడ్ ఎల్డర్స్ గురించే ఎక్కువ బాధపడుతున్నారండి. పిల్లల్ని ఆలనా పాలనా చేసి వాళ్ళు చదివించి పైకొచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా ఎక్కడికెక్కడికో రెక్కలొచ్చినట్టుగా ఎగిరిపోతున్నారండి. ఆ స్థితిలో తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారంటే ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అంటారు దాన్ని. రెక్కలొచ్చిన పక్షులు ఎగిరిపోతే గూడులో ఉన్న తల్లిదండ్రులు తీవ్రమైన ఒంటరితనానికి గురవుతుంటారు. ఈ ఒంటరితనం వల్ల సుమారు 16-19 సిగరెట్లు కాలితే ఎంత బాడీలో టాక్సిన్స్ ఫామ్ అవుతాయో అంత విషతుల్యం అయిపోతుందండి పెద్దల యొక్క పరిస్థితి అనమాట. ఐసోలేషన్ వల్ల, లోన్లీనెస్ వల్ల సిగరెట్ కాల్చేవాడికి ఎంత పాయిజనస్ సబ్స్టెన్సెస్ బాడీలో ఏర్పడతాయో అంత కార్టిజోల్స్, బ్యాడ్ కెమికల్స్ బాడీలో పెద్దల బాడీలో రిలీజ్ అవుతాయండి. ఐసోలేషన్ వల్ల, లోన్లీనెస్ వల్ల ఏమవుతుందంటే సివియర్ యాంగ్జైటీకి, సివియర్ డిప్రెషన్కి గురవుతారు. అండ్ ఆల్సో కాగ్నిటివ్ డిక్లైన్ ఏర్పడుతుందండి. అంటే డిమెన్షియా లాంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, కొంతమంది పార్కిన్సన్ కావచ్చు, కొంతమంది అల్జీమర్స్ రావచ్చు, వెరీ ఫ్యూ మెంబర్స్కి ఇది రావచ్చు. న్యూరో బిహేవియరల్ ప్రాబ్లం అంటాం. కానీ కాగ్నిటివ్ డిక్లైన్ ఏర్పడడం వల్ల ఏంటంటే మతిమరుపు సమస్యలు, సరిగ్గా గుర్తించుకోలేకపోవడం, డెసిషన్ తీసుకోలేకపోవడం ఉంటుంది. తమలో తాము కుంగిపోవడం వల్ల తమకెవరు లేరు, ఇంత కష్టపడి అల్లారు ముద్దుగా పిల్లల్ని పెంచి పెళ్ళిళ్ళు చేసి చదివించి వాళ్ళు గొప్ప స్థాయికి వచ్చేదాకా మేము ఎంతో ప్రేమగా చూసాము, ఆ ప్రేమ మాకు లభించడం లేదనేది చాలా ప్రధానమైనదండి. ఇటువంటి వాళ్ళు కొంతమంది ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నారు, కొంతమంది వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు. తల్లిదండ్రుల కోసం పిల్లలు కొంతమంది డబ్బులు పంపుతుంటారు. కానీ అపార్ట్మెంట్లో కావచ్చు, ఫ్లాట్స్లో కావచ్చు, లేదంటే ఇంకెక్కడన్నా కావచ్చు, వాళ్ళు కుమిలిపోయి ఒంటరితనం ఉండడం వల్ల తీవ్రమైన మానసిక, శారీరక జబ్బులు వస్తారండి. కొంతమంది ఏడ్చేస్తున్నారు, కొంతమంది ఏం చేయాలో తెలియని పొజిషన్లో ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు. ఏంటి మీ బతుకు అనే దిగులుతోటి, డిప్రెషన్ తోటి గురవడం వల్ల చాలామంది చెప్పుకోలేక పరుగు పోతుందని కొంతమంది, ఆస్తుల కోసమే తల్లిదండ్రులు గుర్తొచ్చేవాళ్ళు కొంతమంది, వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు, మనవలు పుట్టినప్పుడు నర్సింగ్ కోసం అని చెప్పేసి యుఎస్, కెనడా, లండన్, యూకే లాంటి ప్లేసులకి తల్లిదండ్రులు రప్పించుకునే పిల్లలు కొంతమంది. ఈ కాలంలో ఓల్డ్ ఏజ్ హోమ్లు పెరిగిపోవడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఇదే. వాట్ ఇట్ మే బి, ఈ ఈ నెగ్లెక్టెడ్ ఎల్డర్స్ అనేది చాలా ఎక్కువ పెరిగిందండి. ఈ నెగ్లెక్టెడ్ ఎల్డర్స్ పరిస్థితి నుంచి బయటపడాలంటే కొంత మనం నేర్చుకోవాల్సిన విషయాలు